హాయ్ అండి. ఈరోజైతే బూర్లు కార్యక్రమం బిగించేసామండి. ఈరోజైతే మా జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చాము. పాపం వాళ్ళు బూర్లు చేస్తుంటే మేము దాన్ని చెడగొట్టే కార్యక్రమంలోనే మా ఇద్దరం కలుపుతామని చెప్పి తీసుకున్నామండి. పెసరపప్పు కొబ్బరి అయితే కలుపుతున్నాము. బాగా ఆవిరి పట్టింది. కొబ్బరి అయితే నేతిలో వేయించి పెట్టారు. మేము తీసేసుకున్నాం. మా అత్త ఇవ్వని చెప్పినా సరే మేము తీసుకుని అయితే మా ఇద్దరం అయితే ప్రయోగం చేస్తున్నాం. మా బాబు నేనైతే వాడు చూడండి, నేను చూడండి, చిన్నపిల్లలా తీసేసుకోండో. వంటలు చేయడం రావు కానీ అవి చెడగొట్టడంలో అయితే మేము నెంబర్ 1లో ఉంటామండి. పాపం మా అత్త కలిపిందని నేను తీసుకున్నాను, కలుపుతాను అని చెప్పి నేను వివరిస్తున్నాను. మా అత్త ఏమో చాలా చాలా అని చెప్తుంది పక్కలెళ్ళి. అయినా నేను మా అత్తయ్య నుండి తీసుకున్నానండి. మా అత్త ఏమో సోయ కలుపుతుందని చెప్తున్నాను. నా వీడియోలు ఏమైనా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో నచ్చుతుందండి. ఎందుకంటే నా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు అని చెప్పి నేను అనుకుంటాను. ప్లీజ్ అండి, దయచేసి షేర్, సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. ఇప్పటికైతే 168 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. నేను చాలా కష్టపడి అయితే వీడియోలు తీస్తున్నానండి. నా వీడియోలు ఏమైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బూరెలు అయితే మా మాయ చెప్తున్నాడు, పక్కన నెయ్యి ప్యాకెట్ కూడా ఇసిరారు. నెయ్యి కూడా వేసామని చెప్తున్నాడు. నెయ్యి కూడా వేసామండి. అందులో కొబ్బరి అయితే బాగా నేతిలో వేసి వేయించి కలిపాము. ఈరోజు అయితే బూరెలు అయితే భలే అంటే భలే వచ్చాయండి. నేను ఇంకా వాటిని కలిపే ప్రోగ్రాంలోనే ఉన్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయండి, అంత బాగా వచ్చాయి. మా మామయ్య అయితే దాన్ని గట్టిగా మొత్తం అన్నీ పట్టేటట్లుగా చేస్తున్నాడండి. దాంట్లో మేము బెల్లం పాకం కూడా వేసాము. బెల్లం బాగా మరిగించి పాకం కూడా వేసాము. ఇదేమో వండలో చుట్టేసామండి. ఇంకా సోయాలో మించేసి నూనెలో వేయించడమే. బాగా కుదిరేయండి. రౌండ్గా ఉండలు అయితే బాగానే వచ్చాయి. చూడండి, చాలా అంటే చాలా అయితే టేస్టీగా ఉన్నాయండి. ఈ ప్రొసీజర్ అంతా అయితే నాకు భలే అనిపించింది చేసేటప్పుడు అయితే. దీంట్లో తింటున్నప్పుడు కూడా నోట్లో కొబ్బరి అవన్నీ అయితే బాగా తగిలేయండి. ఇలాచి ఫ్లేవర్ కొబ్బరి అయితే తగిలాయి. మా అత్త అయితే వేస్తుందండి బూర్లు. మా అత్త అయితే అన్ని రకాల వంటలు అయితే భలే చేస్తుందండి. చాలా బాగా అయితే వంటలు అయితే చేస్తుంది. చూడండి బూర్లు ఎలా వేస్తుందో. మాకేమైనా నచ్చాయి, ఇవి కావాలి బాప అంటే మాత్రం విసుక్కోకుండా చేస్తుందండి చక్కగా. ఇంక చెప్తుంది, అలా కాదు ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి చెప్తుంది. ఏమైనా తినాలనిపించిన బాప ఇది కావాలి అది కావాలన్నా అస్సలు ఆలోచించదండి. ఎప్పుడు ఏదైనా సరే చేయడానికే చూస్తుంది. మమ్మల్ని అయితే మేమిద్దరం కోడలు ఉన్నాం కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందండి. ఏ లోటు లేకుండా అయితే బాగా చూసుకుంటుంది. బూర్లు అయితే వేస్తుందండి. ఇప్పుడైతే వైజాగ్ వచ్చారు వాళ్ళు. మా జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంకా మా ఇంటికి రమ్మంటే రాలేదు. మేమే ఇంకా అక్కడికి వెళ్ళాం. బూర్లు అయితే రెడీ అయిపోయండి. చూడండి, అవి ఓపెన్ చేయగానే చక్కగా మెత్తగా ఓపెన్ చేసే కొబ్బరి కూడా కనబడుతుంది. చూడండి, అందులో చాలా మెత్తగా ఉన్నాయండి. లోపల కూడా బాగా ఇదైంది కదా. తిని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తినేటప్పుడు అయితే కొబ్బరి తగులుతూ, పెసరపప్పు, కొబ్బరి, ఇలాచి ఫ్లేవర్ తగులుతూ, బెల్లము చాలా అంటే చాలా బాగా అనిపించాయండి బూర్లు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.